పాపారావు గారు ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఒక మాట అన్నారు ఏంటంటే అదాని అంబానీ వాళ్ళ ఆస్తులు తీసేస్తే పబ్లిక్ మళ్ళీ దారిద్ర్య రేఖ దిగువన వచ్చే అవకాశం ఉంది అని మీరు అంటున్నారు. ఒకవేళ వస్తే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ సెడ్ సో ఇన్ ఫారిన్ కంట్రీ. మొన్న మీటింగ్ లో చెప్పినాడు ఏమని, గ్లోబల్ పావర్టీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, మెనీ నేషన్స్ ఆర్ గోయింగ్ టు గో బిలో ది పావర్టీ లైన్ అని మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు కదా తన ఫారిన్ టూర్ లో. ఓకే ఓకే అంటే సార్ ఒకటి, ఇప్పుడు మన ధరలు పెరిగినాయి అనుకోండి, నేను అబౌవ్ పావర్టీ లైన్, జస్ట్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్నాను, లేకపోతే కొంచెం పైన ఉన్నాను, నాకు 20,000 ఆదాయం వస్తుంది, దానిలో నేను పావర్టీ లైన్ అబౌవ్ ఉండగలిగాను, దాంతో కొనుగోలు చేయగలిగిన సరుకుల ద్వారా నేను అబౌవ్ పావర్టీ లైన్ ఉండగలిగాను. నా ఖర్చు తిండికి లోటు 50,000 విలువకి వచ్చే సరుకుల ధర గాని, నా అవసరాల ధర గాని 25,000 పెరిగిపోయింది అనుకోండి, 5,000 నా దగ్గర లేవు, నేను డ్రాప్ అయిపోతా, బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోతా ఆటోమేటిక్ గా. ఏంటంటే పర్చేసింగ్ పవర్ అనేది పడిపోతే ఆటోమేటిక్ గా అదే బిలో పావర్టీ లైన్ వెళ్ళటం, వేరే ఉంటుంది. మనకి ఒక కొనుగోలు శక్తి ఉంది, ధరలు పెరిగిపోయినాయి, మన కొనుగోలు శక్తి పడిపోయింది, బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోయినట్టు. అట్లా ఇప్పుడు మీకు పొదుపు చర్యలు కూడా, పొదుపు చర్యలు చెప్పారు మోడీ గారు, వినటానికి కొన్ని బాగానే ఉన్నాయి, కానీ దానిలో పొదుపు చర్యలు కూడా ఎక్కువ అయితే ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోద్ది, ఎకానమీ గ్రోత్ తగ్గిపోద్ది, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, మళ్ళీ అదొక సైకిల్. సమస్యలు దాని నుంచి కూడా వస్తాయి. అక్కడ ఏంటంటే ఇవన్నీ అంత ఈజీ పరిష్కారాలు కాదు, ఆల్రెడీ సంక్షోభంలో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నాం అనే, సరే ఎంటర్ అవుతున్నాం చాలా పెద్ద, ఇంకా తీవ్రతరం అవుద్ది, ఇదంతా నా ఉద్దేశం కూడా అదే, నాకు వేరే ఇదేం లేదు. అయితే ఆల్రెడీ ఉన్నాం సంక్షోభంలో, రైట్ నౌ వీఆర్ ఎమిడిస్ట్ ఏ క్రైసిస్, అది ఇంటెన్సిఫై అవుతుంది రోజు రోజుకి. మీకు జూన్ దాటిన తర్వాత అది పెరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుంది జూన్ లో. ఎల్నినో సంవత్సరం ఇది, వర్షాలు ఉండే అవకాశం లేదు, చాలా స్వల్పంగా వర్షాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు, పంటలకు ఇబ్బంది. అలాగే ఈ పెరిగిన ధరలతో మనం చేసుకునే ఫెర్టిలైజర్ దిగుమతులు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది మనకి ఫెర్టిలైజర్ అమ్మగలిగినంత వాళ్ళ దగ్గర లేని స్థితి. మధ్యప్రాచ్యం నుంచి చాలా పెద్ద ఎత్తున మనం ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకుంటాం, మనం తయారు చేసేది కాక, అవి ఆగుతాయి. కాబట్టి ఫెర్టిలైజర్ కొరత ఉంటుంది, ఫెర్టిలైజర్ ధర పెరుగుద్ది, అంటే రైతుకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, అది కూడా రైతుకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. అంటే ఏది మోటార్లు వాడేటప్పుడు అక్కడ మన అతను లేకపోతే మన ఉంటాయి కదా వ్యవసాయంలో చాలా చోట్ల డీజిల్ అవసరం ఉంటుంది, ఆ డీజిల్ అవసరాలు పెరిగిన కొద్దీ అతని ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది, అంటే వ్యవసాయంలో అతను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు పెరుగుద్ది. ఈ ఖర్చులు పెరిగిన కొద్దీ అవుట్పుట్ కాస్ట్ కూడా పెరుగుద్ది. అదే కాకుండా ఫెర్టిలైజర్ కొరత ఉంటే కనుక ఉత్పత్తి తగ్గుద్ది. ఇవన్నీ అంటే ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గబోతుంది, ధర పెరగబోతుంది. ధర పెరిగింది అనుకోండి, ఇప్పుడున్న డెఫినేషన్ ఏంటంటే నెలకి 1,088 ఖర్చు పెట్టిన వాళ్ళు బీపీఎల్ కింద, అంటే సంవత్సరానికి డివేట్ అయిపోతాం కాదు మనం. నేను మామూలు ఆ లెక్కలో ఇప్పుడు యాక్చువల్ గా బీపీఎల్ అంటే ఎట్లా డిఫైన్ చేయాలి? 7-8 కంటే తక్కువ సంపాదించే వాళ్ళు బీపీఎల్ కింద డిఫైన్ చేయొచ్చా మంత్లీ? 7-8 కాదు సార్, 20,000 కూడా 30,000. రాష్ట్రాన్ని బట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నెలకి 5-6 సంపాదించినా సరిపోతుంది. తెలంగాణలో 20,000 సంపాదించిన నెలకి 20,000 అయినా సరిపోదు. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మైక్రో డీటెయిల్ లో పోవటం ద్వారా దాన్ని ఎట్లా మనం దాన్ని ఏమి చేయలేము. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే దాన్ని ఎట్లా నిర్ధారించుకోలేము. క్రైటీరియా నాకు ఒక మెసేజ్ చేశారు, బీపీఎల్ క్రైటీరియా 2014లో. ఒక్క నిమిషం, నేను జరిగేది ఒకటే, రేపు పొద్దున ఇవన్నీ జరిగిన తర్వాత అమాత్యాస్త అని చెప్పింది అదే, ఆహార కొరత వస్తుంది, ఆహార కొరతలు కూడా ఉండే అవకాశం ఉంది. నేను పదే రిపీట్ చేస్తున్నాను, శ్రీలంకలో జరిగిన పరిస్థితి ఒకటి ఏంటి మీరు గమనిస్తే, ధరలు విపరీతంగా పెరిగినాయి. రాణపక్ష ఆయన దేశంలో వెళ్ళిపోయాడు కదా దేశం నుంచి, అప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలు పెరగటమే కాదు, కొరతలు కూడా ఏర్పడ్డాయి. అంటే మీ దగ్గర డబ్బులున్నా మీరు కొనుక్కోవడానికి లేవు మార్కెట్ లో, ఈ రెండు కలిసినప్పుడు అది ఎక్స్ప్లోజివ్ మిక్స్. కానంటే ఒకటి సరే, ఆహార కొరత అంటారు కానీ మన దగ్గర 3-4 సంవత్సరాల సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి, కొనలేకపోతున్నారు ధాన్యం. తెలంగాణలో నెల రోజులైంది, ఇప్పుడు హమాలి లేక కొనలేకపోతున్నారు. ఒక తెలంగాణ ఒకటి దేశాన్ని తిండి పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏమంటారు, సన్న బియ్యం మన దగ్గర రికార్డ్ ప్రొడక్షన్, తెలంగాణ ఒక్కటే ఒక సంవత్సరం మొత్తం తిండి పెట్టేంత ప్రొడక్షన్ ఉంది. మనకు ఎట్లా ఆహార కొరత అవుతుంది?
నాకు అర్థమైంది నేను చెప్పేది ఒకటి. ఇప్పటికే ఆల్రెడీ మీరు చెప్పిన స్థాయిలో రికార్డు పంట ఉంది, దేశానికి కావాల్సినంత ఉంది. మరి ఇప్పుడు ఆకలి బాధితులు లేరా? తిండి అందరికీ కావాల్సినంత దొరుకుతుందా? పౌష్టికాహారం అందరికీ ఉందా? పౌష్టికాహారం లేకపోవచ్చు కానీ తినడానికి గోధుమ అన్నం, ఇక పౌష్టికాహారం లేదు. ఒకసారి ఆగండి. ఎందుకంటే ఇది మార్కెట్ ఎకానమీ. మార్కెట్ లో ఇది అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో తినన్నట్లు జనాలకి కొనుగోలు శక్తి పడిపోతే మార్కెట్ లో ఎన్నున్నా ఉపయోగం లేదు. మార్కెట్ లో కొరతలు వస్తాయి, ఏదో 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు సార్. మీరు పౌష్టికాహారం అంటే 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు, షుగర్ బీపీలు దీంతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం కొరత ఉందంటే నేను ఒప్పుకో. 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. తినకపోయినా ఒబేసిటీ వస్తుంది, మీకు తెలుసు కదా. అసలు ఇండియా ఒబేసిటీ క్యాపిటల్ అయిపోయింది అంటారు. ఎస్ నర్రా వేణుగోపాల్ రెడ్డి గారు, తిండి మీరు అగ్రికల్చర్ స్పెషలిస్ట్, కిసాన్ సెల్ చైర్మన్ కూడా వేశారు. తిండి గింజల లోటు వస్తుందా రాబోయే సీజన్? ఎస్పెషల్లీ యూరియా కొరత పోయిన సీజన్ లో ఉంది, ఈ సీజన్ లో కూడా ఉండబోతోంది. నేను ఇప్పుడే చెప్పగలిగింది నర్రా గారు